వేల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఒక తల్లి తన ఇద్దరి కవలలకి జన్మనిచ్చి మరో ఆడబిడ్డను కంటూ పురిటిలోనే చనిపోయింది. మరో తల్లి ఆ స్థానంలోకి వచ్చి ఆ ఇద్దరి కవలల్ని చంపే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక బాలుణ్ణి గోడకేసి కొట్టి అత్యంత దారుణంగా హింసించి చంపింది. మరో బాలుణ్ణి కాలుతున్న అట్లపెనం మీద కూర్చోబెట్టి చంపే ప్రయత్నం చేసింది. సో ఆ ఇద్దరిలో ఒక బాబు చనిపోగా మరో బాబు గుంటూరు జీజీహెచ్లో చావు బ్రతుకుల మధ్యలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఇంతటి దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది, ఈ సంఘటనలో ఇంకా ఎటువంటి దారుణాలు దాగున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు కంచెల మేళమండి. అమ్మ, ఇద్దరు పిల్లల్ని చాలా దారుణంగా హింసించి చంపే ప్రయత్నం చేసింది. అందులో ఒక బాబు చనిపోయాడు దురదృష్టకరంగా. ఈ బాబు ఇటు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందండి, ఇద్దరు కావడ పిల్లలు ముందు భార్య కావడ పిల్లలు పుట్టారు. అమ్మాయి చనిపోయింది. 2 సంవత్సరాలు ఉండే నేను 1 సంవత్సరం పెంచా. 2వ సంవత్సరంలో అమ్మాయిని చేసుకున్నాక అమ్మాయికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల ఒక 8 నెలలు వచ్చింది. తర్వాత 7 వండుకుండగా పెరంపారు వాళ్ళు పుట్టింటికి చేసిపోయి 2 నెలలు రానికుండా చేసింది. మరి ఏం చేసిందో మాకైతే తెలియదు. ఆ చిన్నపిల్లని కొట్టి వెనక గట్టం తీసుకొని కొట్టిందంట. ఏడాదంతా చండాలం వెనక గొట్టం కొట్టిందంట. ఎంత రెక్కులు ఎన్ని తలకాయ పుట్టులు తీశారు. చనిపోయింది అబ్బాయి. ఈ అబ్బాయిని బాండి కాల్చి కూర్చోబెట్టి పట్లను చనిపోయాడు. ఈ అబ్బాయిని బాండి కాల్చి బాండిలో కూర్చోబెట్టిందంట. ఆ అబ్బాయిని కొట్టి పిల్లలు వచ్చినాయి. మూడు ఫోన్ చేసిందంట. ఫ్రిడ్జ్లు వచ్చి పిల్లవాడు చనిపోయింది అని ఫోన్ చేసిందంట. ఊరుతో వచ్చాడంట. ఊరుతో వచ్చి హాస్పిటల్ తీసుకుపోయాడంట. కయ్యం కాల చనిపోయిండు. ఈ అబ్బాయిని బాండి కాల్చి బాండిలో కూర్చోబెట్టిందంట. పిల్లలన్నీ గాలి. ఇద్దరిని వేసుకొని పెరంపాలలో ఉంది. ఇద్దరిని వేసుకొని ఆటో పెట్టుకొని వచ్చారు మా ఇంటికి. వచ్చి ఏంది లబో దిబో అంటే సల్మంట్లో కాలింది. ఆ అబ్బాయి కాము యాసలు జరిగిందని చెప్పారు. నమ్మల కురవంతా పళ్ళంతా నమ్మల. పళ్ళంతా బొట్టయ్యి ఎడ్లపాటు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చినా అన్నీ రాసుకొని మమ్మల్ని ఇటు పంపించి వాళ్ళని స్టేషన్లో పెట్టారు. ఇది జరిగిందంటే మాకైతే పాపం తెలియదండి. నాన్నగారి పేరు ఏం పేరమ్మా? సాగరం, కంచెల సాగరం. రెండోసారి ఎవరిని చేసుకున్నారో? లక్ష్మిని చంపేసింది. ఎప్పుడైంది పెళ్లి? ఎప్పుడైంది? 3వ సంవత్సరం అయింది. 3 సంవత్సరాల నుంచి ఇంతే హింసిస్తుందా? ఇసుకిచ్చింది. కాంతి అయ్యానండి. 5వ సంవత్సరంలో పెళ్ళి అయింది. 5 సంవత్సరాల్లో కొట్టింది. ఏం కొట్టింది ఆమెకు నాకు గొడవ. ఇదే వాకిలి ఆమె నాకు గొడి. మనవాళ్ళు కూడా నీకెందుకు, నీకు సంబంధం లేదన్న. ఒకసారి అడ్డపట్టి స్టేషన్ పోయాము. అది అయింది. వీళ్ళకి తాగట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. దానికాడ గొడవ అయింది. నేను వెళ్తే వ్యవసాయం అన్నాడు. ఆ పిల్లవాడికి ఎంత తెచ్చావు? 2 లక్షలు తెచ్చావేమో. 1 లక్ష పిల్లలు పారేసి బాండ్ తెచ్చి నాకు అన్నాడు. అంటే నేను తీరలేనా అని వేయగా అది గొడవ మాకు తెలియదు. తీర్చాడు తీరలేదు మాకు తెలియదు. మరి పెంపరం పోయి ఉండాలి 2 నెలలు. ఆ గొడవ మాకు తెలియదు. నేను ఇంట్లో ఉండలేక ఎందుకు అన్నమాట కొడుతుంటే నీకు సంబంధం లేదు, నేను పెంచుకుంటున్నాను, నేను పెడుతున్నా, నేను చంపుకుంటాను. ఇదే మాట అండి. ఆయాబడికి 2 సంవత్సరాలు పంపిలే. ఇంత వాసన ఆయాబడి వాళ్ళు కూడా పుట్టులు తీశారు. అట్టా అల్లిదాలు మనోడు. నీ మనోళ్ళలోనే ఉందమ్మా. ఆడపిల్ల 8వ నెల. 8వ నెల వచ్చింది పిల్లకి. ఇల్లు పెట్టాం కదా మగపిల్లలకి అవుద్దిగా. అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పుడు అస్తి పెట్టమన్నారు. మేము పెట్టమన్నాం. ఆ ఇల్లే నీ పిల్లలు పుట్టే పైన వేసుకొని బతకట్లే. ఖాళీ చోటు కూడా లేదు, ముందు వరకే అని పెద్ద మనుషులు చెప్పి చేస్తే మరి ఎందుకు చేసినా మాకు పాపం పుణ్యం తెలియదు. ఆ అబ్బాయి కూడా అమ్మాయి తొట్టే ఉండడు. పిల్లలకి ఎంత జరిగినా కూడా భార్యని ఎగబడి కొసారని ఇంట్లో పెట్టి వాకిట్లో పెట్టింది. వాకిట్లో పెట్టి నెంటలు కానీ ఇలా మా మనవరాళ్ళు దీన్ని చూసారు. ఇద్దరు కలిసి ఏవాళ్ళు చిన్నవాడు అని మేము చూసినట్టు ఉంటే ఈ పని చేసుకొచ్చామని 2 దెబ్బలు కొట్టారు మా మనవరాళ్ళు. వాడు నాకు 3 మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. 3 కూడా ఒక్క కొడుకు ఉన్నాడండి. 2 చనిపోయారు. వాడు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ నాన్నగారికి మీరు ఏమవుతారు?
నేను అమ్మమ్మని నా నాయనమ్మని నాయనమ్మను ఆ. ఈ బాబుకి నాయనమ్మ మీరు ఈ బాబు మూజి మానవుడు ముని మనవడు ఆ మనవడు పిల్లలు ఓకే 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 మూజి మానవుడు ఓకే. వాడు నా కొడుకు యాసలైంది ఆటో తాకొచ్చి చనిపోయిందండి తల్లి ఏమన్నా తమ్ముడు కూర్చుని చూసుకున్నా చిన్న కొడుక్కి ఆ అమ్మాయికి ఏడే మళ్ళీ అమ్మా, ఇప్పుడు వీళ్ళ అమ్మగారు ఉన్నారు కదా అసలు అమ్మగారు ఆ, వాళ్ళు ఎలా చనిపోయారు గర్భిణి చోటుందండి కానిపోయింది మూడు రోజులు కానిపోయింది పిల్ల బాగానే పుట్టింది పుట్టితే మరి 3 రోజులకి ఈ అమ్మాయికి లేకుండా కామెరా అవుతాయి అంట మాకైతే తెలియదు కావాలి అయ్యి 3వ రోజుకి చనిపోయింది చనిపోయిందనే వేసుకొచ్చారు ఆటోలు ఓకే ఆ పిల్లనేమో కోవిడ్పాడు పాస్టర్ గారికి ఇచ్చాం లోతు మిషన్లో ఓకే పెంచుకోవటానికి ఇప్పుడు వీళ్ళ అమ్మగారికి ఇద్దరు ఆ పిల్ల. పాపని కన్నది ఆ. కన్న తర్వాత 3వ పాపని కనేటప్పుడు చనిపోయింది చనిపోయింది ఆ, 3 రోజులు ఆ పేరు పాస్టర్ గారికి ఇచ్చాం కోవిడ్పాడు ఓకే ఇచ్చాం ఆ పిల్ల బాగా బతికింది ఆ పిల్ల సలవడం కూడా ఒక ఆడపిల్ల పుట్టిందంట ఫస్ట్ గారికి ఓకే. బాగానే ఉందండి మరి ఈ అమ్మాయికి ఎందుకు పుట్టిందో వాళ్ళ అమ్మాయిలు తీసుకుపోయి 2 నెలలకే ఇద్దరిని చంపుకొచ్చిందండి మరి అబ్బాయికి సూడు తెలియట్లా నా పిల్లల్ని చంపిందే చేసిందే నా పిల్లల్ని దొరకలేదే పెట్టావా పెట్ట పిల్లలకి ఆకారం కట్టాడుతుంది కండి తండ్రికి 6ంటికి పనికి పోతే 8 గంటలు పడతారు కవర్లో తీసుకొని 7ంటికి పండేస్తుందండి కొట్టి నిద్ర బాబు కొట్టడం అబ్బాయి ముందు కొట్టినా కూడా ఏమన్నారు ఇది జరిగిందండి. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ హోసన్లతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.